మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, దేవుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలి? పూజ ఎందుకు చేయాలి అని అడగట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అది. భగవంతుడికి పూజ అంటే మనం సాధారణంగా పూజ నైవేద్యము ఎవరికి చేస్తాం? ఏదో ఒక ఆకారాన్ని పెట్టుకుంటాం అంతే. భగవంతుడు నిరాకార పరంజ్యోతి, ఆయనకంటూ ఒక ఆకారం లేదు. ఆకారం లేదు. ఆయన ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రూపంలో ఎవరికి కనిపిస్తాడో, ఎవరిని ఏ రకంగా అనుగ్రహిస్తాడో కూడా మనకు తెలియదు. అందుకని మనం ఏం చేస్తాం? చతుర్భుజుడైన నారాయణుడి స్వరూపాన్ని నిర్మించుకున్నాం. అవును. ఇదే నిరాకారంలో మళ్ళా శివసాల గ్రామాన్ని, శివలింగాన్ని ఏర్పరచుకున్నాం. అమ్మవారు ఏమిటో కథల్లో చదివి ఆమె ఇంత ఎత్తు ఉంటుంది, అంతలా ఉంటుంది, ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, ఇంత బారెడు జుట్టు ఉంటుంది, 18 చేతులు ఉంటాయి, వాటి నిండా ఆయుధాలు ఉన్నాయి. ఇవన్నీ ఊహించి అన్ని చేతులు కాకపోతే పోనీ 4 చేతులతోటి కత్తిడాలు పుచ్చుకున్న అమ్మవారిని ఒక ఆవిడని సృజన చేసుకుంటాం. సృజన చేశాక ఏదో పూజ చేస్తాం. ఒక మూర్తిని, ఒక వ్యక్తిని మన ఇంటికి వస్తే ఏం చేస్తాం? రండి కూర్చోండి, ఈ కుర్చీలో కూర్చోండి, కాళ్ళు కడుక్కోండి, మొదట కూర్చోండి, ఏమన్నా తాగుతారా, తింటారా, మంచినీళ్ళు తాగుతారా? అవును. లోక సహజంగా మన ఇంటికి వచ్చిన ఒక అతిథికి ఇవి చేస్తాం మనం. కాసేపు పడుకోండి, అవును, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తారు కానీ, చల్లబడ్డాక వెళ్తారు కానీ, ఇవన్నీ సాధారణ క్రియలు. ఈ క్రియలని ఒక ఉత్కృష్టమైన క్రియాస్వరూపంగా స్వామికో అమ్మవారికో సమర్పిస్తాం. దానికి షోడశోపచారాలు 16 ఉపచారాలుగా చెప్పుకున్నాం. ఈ ఉపచారాల్లో మన ఇంటికి వచ్చిన వాడికి మనం కాఫీ ఇచ్చినట్టుగానే ఏదైనా ఒక తీర్థం ఇవ్వటం, వీళ్ళకి ఇచ్చినట్టుగానే అన్నం పెట్టడం. మన ప్రశ్న ఏమిటి? నైవేద్యం ఎందుకు అని. అయితే ఇప్పుడు ఉపచారం చేసి నువ్వు ఈ స్వరూపంతో నాతో ఉండు, నాకు వెనకాలండు, నాకు సహాయం చెయ్యి, నేను కోరిన కోరిక తీర్చు. అది ధర్మబద్ధమైతే సుమా ఈ పాయింట్ అడుగుతాం. ఇప్పుడు ఇవన్నీ అడిగేటప్పుడు ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా తీసుకోవాలంటే ఏదైనా ఇవ్వద్దు కదా, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఇవ్వటం, మనం ఒక ప్రతిమా స్వరూపాన్ని చేసుకున్నాం కానీ ఇది ఆ పరంజ్యోతి యొక్క ప్రతిరూపంగా చేసుకున్నాం. ఇవాళ నేను పండించుకున్న ఆహారమో, కొనుక్కొచ్చుకున్న ఆహారమో, అది తయారు చేసిన ఆహారమో, దానికి కారణం నువ్వు. నేను నీ కోసం చేసిన ఆహారాన్ని నువ్వే స్వీకరించు, నీకు ఇస్తాను నేను, నువ్వు నాకు ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వు. ఇంత జీవితాన్ని, ఈ బ్రతుకుని నిన్ను ఊహించి ఒక ప్రతిమా స్వరూపంగా చేసుకుని నిన్ను చూసుకోవటానికి అవకాశం ఇచ్చినందుకు నేను అలాగే తయారు చేసుకున్న పదార్థాన్ని నీకు నివేదన చేస్తా అని చెప్పి ఈ నివేదన చేస్తాం. నీ నివేదన నైవేద్యం పెట్టాక ఏమిటి అవంతా తింటుందా అమ్మవారు? పోనీ అయ్యవారు తింటాడా? తినడు. ఈ పదార్థం మనం స్థూలంగా ఇంత పెడితే సూక్ష్మాంశాన్ని గ్రహిస్తాడు. అందులో నుంచి ఆయన గ్రహించేదేమిటి? నీ యొక్క శ్రద్ధ, నీ భక్తి, నీ తదేక తత్పరత, దాని యందు నీకు ఎంత లగ్నమైంది నీ మనసు. నన్ను పుట్టించిన భగవంతుడికి, నాకు ఈ ఇన్ని రకాలుగా ప్రసాదించిన భగవంతుడికి నేను ఏ శ్రద్ధతో ఉపచరిస్తున్నాను, ఏ శ్రద్ధతోటి నైవేద్యాన్ని సమర్పించానో ఆ శ్రద్ధని సూక్ష్మాంశంలో గ్రహిస్తాడు భగవంతుడు. ఓకే. మనం ఒక స్వరూపాన్ని తయారు చేసి పెట్టుకున్నాం. దీంతో పాటుగా ఇప్పుడు మనం సాధారణంగా ఈచిపుచ్చుకోవటం మామూలుగా అంటే లోక సహజమైన వ్యవహారంగా చెప్పుకుంటున్నాం. శాస్త్రపరంగా ఏం చెప్తామంటే, నీ వల్ల వచ్చినటువంటి ఈ ప్రపంచం తొలి నివేదన నీకు. మనం దేవుడికి చేయాలంటే ఏం చేస్తాం? ఏదో ఒకటి చేసి అక్కడ బారేస్తామా? బారేమో. శ్రద్ధతో, భక్తిభావంతో చేస్తాం. చక్కగా పొద్దున్నే స్నానం చేయటం, ఎండెక్కాక స్నానం చేయటం, ఉడకంది, మాడిపోయింది, ఎచ్చి పచ్చిగా ఉన్నవి పెట్టం కదా. అవును. చక్కటిది, రుచికరమైనది మన శాయశక్తులా చేసి, శక్తి అనుసారం చేసి, శక్తికి మించి కూడా చేసి, నెయ్యి వేయాలి. మన ఇంట్లో లేదు, నెయ్యి లేదు ఇవాళకి తీసుకో అనం. భగవంతుడు నువ్వు నెయ్యి వేసి పెట్టినా తీసుకుంటాడు, నూనె వేసి పెట్టినా తీసుకుంటాడు, ఏది వేసి పెట్టినా తీసుకుంటాడు. వేసి పెట్టకపోయినా, ఏమీ వేసి పెట్టకపోయినా పచ్చి కూరలు పెట్టిన వాళ్ళని అనుగ్రహించాడు, పచ్చి మాంసాన్ని కాల్చి తెచ్చిన వాడిని అనుగ్రహించాడు. ఆయనకి మాంసానికి నువ్వు పచ్చి కూరకి ఏమి తేడా? పళ్ళకి మాంసానికి
రెండు సృజించిన వాడు ఒకడే కాదు. అవును. ఆయనకి అవి సృజించినవాడు, అవి తినడం కోసం వ్యక్తుల్ని సృజించినవాడు భగవంతుడే. ఆయనకు కావాల్సిందల్లా ఏమిటి? నీ యొక్క భక్తి తత్పరత, అంతే. నీ శ్రద్ధ, నిన్ను సృజించిన వాడి పట్ల నీకున్న అనుసృజన, అది కావాలి కదా మనకి. అది ఉన్నవాడు ఏం చేస్తాడు? ధర్మవర్తనుడుగా ఉంటాడు. నీ గొప్ప చూపించుకోకూడదు దేవుడికి, నువ్వు నీ భక్తి కదా నువ్వు చూపించేది. గొప్ప ఎక్కడ చూపిస్తాం మనం? ప్రదర్శన మనకన్నా తక్కువ వాళ్ళకి చూపిస్తాం ప్రదర్శన. మనకంటే పైన వాడికి ఏమిటి చూపిస్తాం? అసలు ఆయన ఒప్పుకుంటే కాదు ఇవాళ నీ వేషం అంతా. అదే కదా. అది లోపల ఉన్నవాడి యొక్క శ్రద్ధని భగవంతుడు గ్రహిస్తాడు. అయితే మనకి చాలా దేవుళ్ళు ఉన్నారు రమ్మగారు కదా. ఏ ఏ దేవుళ్ళకి ఎలాంటి నివేదన పెట్టాలి మరి? సాధారణంగా అందరికీ పాలు పళ్ళు పెట్టేసుకుంటాం. మన ఇంట్లో ఉన్నదే, మన శక్తిని అనుసరించి కదా. వినాయకుడికి బెల్లం నివేదన పెడితే బాగుంటుంది. ఆయనకి పనస, నారికేళాది జంబూ ఫలాలు ఇష్టం. నేరేడు పళ్ళు కూడా పెట్టచ్చు వినాయకుడికి. పనస, కొబ్బరి, నారికేళము అలా పెట్టచ్చు. నారికేళ కొబ్బరి పెట్టి తర్వాత ఏమో పనస తొనలు పెట్టచ్చు, నేరేడు పళ్ళు పెట్టచ్చు, కపిత్తము కూడా, అది ఏమంటారు దాన్ని, మన వెలగపళ్ళు కూడా పెట్టచ్చు వినాయకుడికి. ఓకే. అవన్నీ పెట్టలేమయ్యా. బెల్లం ముక్క పెట్టు. విష్ణువుకి తులసి మాలల అలంకారము, పానకము, వడపప్పు ఇష్టం, తీపి ఇష్టం. పార్వతీదేవికి ఒక్కొక్క స్వరూపంలో ఒక్కొక్క రకం. లలితాదేవికి, దుర్గాదేవికి, వీళ్ళందరికీ పాయసము, పులిహోర, దద్దోజనము, పూలగము ఇష్టం. గుడాన్నము, పాయసం కాకుండా ఒట్టిగా గుడాన్నం, బెల్లం వేసి ఉడికించిన చక్కెర పొంగలి, కట్టె పొంగలి, ఆమెకి ఇవన్నీ ఇష్టము అని చెప్తారు. శనగపిండితో చేసినవి లక్ష్మీదేవికి ఇష్టం. మనకి పురాణాలలో ద్వారా ఈ పదార్థాలు వీరికి ప్రీతి అని మనకు తెలుసు. అవును. పరమేశ్వరుడికి అభిషేకం ఇష్టం. ఫలాభిషేకం, జలాభిషేకం, క్షీరాభిషేకం, ఏవి కుదిరితే అవి. ఈయనకి ఏదైనా పెట్టుకోవచ్చు నైవేద్యం. అమ్మవారికి నివేదనగా అన్నం పెట్టాలని చెప్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నివేదన. ఇవన్నీ కూడా మన శక్తిని అనుసరించి అన్నం నివేదనే పెట్టాలి. ఓకే. నీకు ఓపిక లేదు, జ్వరం వచ్చింది, ఏదో ఒక నివేదన, ఒక అరటిపండు పెట్టు. నీ శ్రద్ధ కాదు కావాల్సింది. అవును అవును. ఇప్పుడు మీ ఇంట్లో డజన్ల కొద్దీ పళ్ళుండి, నీకు వంట మంచి ఉండి, పని తీయగలిగే వాళ్ళు ఉండి, ఆ దేవుడికి ఉంది బెల్లం ముక్క పెడతా అనకూడదు. శక్తి అనుసారము అనేది ఒక పాయింట్ ఉంటుంది. సమయం లేదు, సమయాభావము, శక్తి లేదు, నీకు చేత కాదు, ఓపిక లేదు, ఇక అప్పుడు ఏదో ఒకటి. కానీ శక్తి ఉంటే చక్కగా షడ్రసోపేతమైన భోజనాన్ని స్వామికి వడ్డించవచ్చు. సూక్ష్మాంశాలు నివేదన పెట్టాక వెంటనే లాగేసేయకూడదు ఆ పళ్ళని. నివేదన చేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఆ తర్వాత మనం నైవేద్యం తర్వాత ఏం చెప్తాం, తాంబూలము, తర్వాత ఏమో హారతి ఇచ్చి అప్పుడు మన నివేదన పళ్ళాన్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా చేస్తారు. మనం ఏంటంటే మన ఇంట్లో అసలు లేదనుకో తెలీదు మనకి, ఏదో ఒక అరటిపండు మాత్రం పెడతాం, చేసేయి అలాగే, అంతే. మన ఇంట్లో ఉంది, మనకు తెలుసు మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారు, అలాగే చెయ్యి నువ్వు కూడా. నీకు ఏదైనా తెలుసుకుని చేయాలని ఉంది, ఒక నియమం పెట్టుకో. ఇవాళ నేను చెప్పింది, రేపు నువ్వు చెప్పింది, ఎల్లుండి ఇంకో గురువు గారు చెప్పింది చేయొద్దు. నిత్యము ఒక విధానం. పాలు, పళ్ళు, అన్నము, బెల్ల పానకము, ఆంజనేయ స్వామికి కూడా పానకం, వడపప్పు పెడతాం, కొబ్బరికాయలు పెడతాం. అట్లా ఈ స్వరూపానికి ఇలాంటి శక్తి కావాలి, ఇలాంటి పదార్థాన్ని వడ్డించాలి. అప్పుడు ఆ స్వరూపానికి ఆ శక్తి పెరుగుతుందన్న ఒక అవగాహన కూడా చెప్తారు పెద్దవాళ్ళు. అట్లా కూడా ఆంజనేయ స్వామి కోపంగా స్పీడ్గా ఉంటాడు, ఆయన చల్లబరచాలి. ఆ రామ అన్న కొందికి ఆయనకు ఉద్రేకం వస్తుంది, పానకం ఇస్తే చల్లబడతాడు. నరసింహస్వామికి పానకం పెట్టాలి, ఆయన కూడా కోపిష్టివాడు, అంటే ఆయన మంచి ఉగ్ర స్వరూపంలో వెలిసాడు కదా, అందుకని పానకం పెట్టాలి. అట్లా స్వరూపాన్ని బట్టి మనకి విశదంగా పెద్దవాళ్ళు ఏం చెప్పారో ఆ ప్రకారం చేయాలి. భగవంతుడికి నైవేద్యం పెట్టే శక్తి లేదు మనకి, ఎందుకంటే ఇక్కడ ఉన్న పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము భగవంతుడు ఇచ్చిందే. కేవలం మనకు అందుబాటులో నీకేది ఇచ్చాడో దాన్ని పచనం చేసి పెడతావు నువ్వు. ఇక్కడ పచనం చేయవలసింది పదార్థం కాదు, మన బుద్ధి, లోపల ఉన్న శ్రద్ధ, అంతే. ఈ రెండింటినీ సరిగ్గా చేస్తే నువ్వు ఏది నివేదన చేసినా ఫలితం లభిస్తుంది. భక్త కన్నప్ప తిన్నడికి కైవల్యం వచ్చింది, శబరికి కైవల్యం వచ్చింది, ఇద్దరికి వచ్చింది. అవును, రకాలు వేరు, అంతే. మనం కూడా మన రకాన్ని బట్టి మనం ఏది చేయగలిగితే అది చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. రైట్.
నమస్తే. నమస్తే జీ.